అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ మళ్ళీ హైడ్రానే. హైడ్రా మీద ఇన్ని వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, ప్రజలారా ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు ఏం జరుగుతుంది? ఈ హైడ్రా వల్ల ఎంత లాభము, ఎంత నష్టము, ఎవరికి ఏం లాభము, ఎవరికి ఏం నష్టం జరుగుతుంది, మన దిక్కు ఎవరున్నారు, మన దిక్కు లేని వాళ్ళు ఎవరు, ఎవరు దొంగ మాటలు చెప్తుండ్రు, ఎవరు నిజం చెప్తుండ్రు, మనల్ని రక్షించేటోళ్ళు ఎవరు? ఈ క్వశ్చన్స్ అన్నీ ఒక కాడ ఫ్రేమ్ చేసుకోండి. మీరు ఫ్రేమ్ చేసుకొని దీనికి ఏం తగిన ఆన్సర్స్ వస్తే మీరు దాన్నే చూడండి. దీనికోసం నేను కొన్ని ఆన్సర్స్ కూడా మీ ముందుకు తీసుకొచ్చిన వాళ్ళ. ప్రజలారా, ఇగో ఈ లీడర్లు ఎట్లా పడతారనే మాట్లాడతారు. పదవులు ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, పదవులు లేనప్పుడు ఇంకో మాట మాట్లాడతారు. మొత్తం రివర్స్ గేర్ కాదు వీళ్ళు. ఇప్పుడు ఒక వీడియో చూపించబోతున్నా, చూడండి. ఈ వీడియో చూడండి ప్రజలారా. పోయి అయ్యప్ప సొసైటీలో ఉన్న పలంగా రూపాయి జమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలలో కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకొని వెళ్ళి పాపం నేలమట్టం చేసింది. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడం చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకున్నారు, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కట్టుకు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే. సో అయ్యప్ప సొసైటీలో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్పి చూసాను ప్రజలారా. ఇదే రేవంత్ రెడ్డి గారు పదవిలో లేనప్పుడు ఏబిఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ, అది లైవ్ ఇంటర్వ్యూ. అది మళ్ళీ అట్లా కూడా కదా, ఒక లైవ్ ఇంటర్వ్యూలో అది చేసిన. అది ఆయన ఎప్పుడు దాన్ని కట్టు చేసినట్టు కూడా అనిపించలేదు నాకు. అది మొత్తం స్ట్రైట్గా మాట్లాడినట్టే అనిపించింది అనమాట. సో ఆ సిచ్యువేషన్ అట్లా ఉంది. మరి ఆనాడేమో చట్టపరంగా మనకు కొన్ని పద్ధతులలో తీసుకొని రావచ్చు, అవి ఎట్లా కట్టినా కూడా దాని కట్టడాలను అట్నే ఉంచవచ్చు, ఏం లేదు అని ఆ రోజు వచ్చారు. మరి దానికి ఇసుక, కంకర, రిజిస్ట్రేషను, ఇంకా మిగతా వేస్ట్లు, డబ్బులు, లోన్లు అన్నీ వేస్ట్ అయిపోయినట్టున్నాయి. ఇది అంతా క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది అన్నట్టు ఆయనే చెప్పిండ్రా. ఇప్పుడేమో ఆయన్నే మరి హైదరాబాద్ని పట్టుకొచ్చిండ్రు. హైదరాబాద్ తోటి ఆయన చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు. సరే, ఇది ఇటు పక్కకు పెడదాం. మనం ఇంకో రివర్స్ గేర్ వేస్తుందాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎవరినారో చూద్దాం. ఇక్కడ తుర్క చెరువు ఉంది, దాని కింద ప్రగతి ఆలోచన చాలా మొత్తం కబ్జాలు, దాని ఇల్లు కట్టు. సో దానివల్ల వాటర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిపారు బుల్డోజర్లు పెట్టి, జేసీబీ పెట్టి, ఎవరు అడ్డం వచ్చినా పోలీస్ సపోర్ట్ తీసుకొని కొట్టిపారు. డోంట్ స్పేర్ ఎనీథింగ్, నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం ఇప్పటి నుంచి. చూసారు కదా ప్రజలారా, ఇది కేటీఆర్ గారు ఎప్పుడు ఆయన పదవిలో ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా కొట్టిపడేయండి అని చెప్పి ఆ కలెక్టరేట్ మీటింగులలో మరి మాట్లాడుతూ ఉంటారు. రైట్. ఇవాళ మాత్రం మళ్ళీ ఇదే కొత్త స్టోరీ పట్టుకొని వచ్చారు. ఏ స్టోరీ పట్టుకొచ్చారో ఇది కూడా చెప్తున్నా, ఆగండి. ఇగో ఇది చూడండి. ఇక్కడ మూసీ కుంభకోణంలో రాహుల్ గాంధీ వెనకాలన్నారని చెప్పి నేను చెప్తాడు. ఈయనకి ఎవరు చెప్పారో మరి నాకు తెలియదు. రాహుల్ గాంధీ మరి వచ్చి చెప్పినా, ఇంకెవరైనా వచ్చి చెప్పారా, ఏమైనా ఎవిడెన్స్ తోటి మాట్లాడుతున్నారా, ఏం ఎవిడెన్స్ లేక మాట్లాడుతున్నారా, మరి ఈ స్టోరీ ఏందో మనకు తెలియదు. అయితే ఈ స్టోరీని ఇంటూ పక్కకు పెట్టేస్తే మనకు నెక్స్ట్ స్టెప్లో ఇంకోటి ఉన్నది. ఇక్కడనే అయిపోలేదు ఈ స్టోరీ మొత్తం, ఇంకా చాలా ఉందిరా. అయితే ఇప్పుడు దీంట్లో ఏంటంటే బుల్డోజర్లు పంపించడు కరెక్ట్ కాదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కూడా, వాళ్ళ పెద్దలు కూడా వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. రేవంత్ రెడ్డి గారికి మరి చెప్పినో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు బుల్డోజర్ ప్రభుత్వం ఎక్కడైతే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో ఉందో దాని మీద కొంచెం గట్టినే మాట్లాడినారు వాళ్ళు. అయితే ఇక్కడ ఈ స్టోరీ అయిపోయింది. ఇంకొక స్టోరీ చూడండి, వాళ్ళ కేటీఆర్ గారు ఇంకొక స్టోరీ. ఇది ఇక్కడ ఏం చెప్తుండ్రు ఇదే కేటీఆర్ గారు అంటే, ఇగో ఇల్లు కూలగొట్టినందుకు, అంటే ఇల్లు ఖాళీగా చేసి వెళ్ళిపోయినందుకు ఎవరెవరైతే ఈ మూసీ అరౌండ్ ప్రెమిసెస్లో ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు వెళ్ళిపోతే వీళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి, తర్వాత ఒక 25,000 ఇస్తారంట. అయితే కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇగో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇల్లులు ఉన్నాయి కదా, ఈయన 50,000 ఇస్తా అని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇల్లులు కూలగొట్టడానికి 50,000 ఇస్తా నేను, మీరు అది కూలగొడతానా అని చెప్పి మరి కేటీఆర్ గారు చెప్తారు. కేటీఆర్ గారు 50,000 చెప్తారు కదా, ఇగో నేను లక్షిస్తా, ఈ కాంగ్రెస్ వాళ్ళ ఇల్లులు కొడితే 1,00,000 నేను ఇస్తా. కేటీఆర్కి ఇవ్వద్దు, ఈ నేమ్ ఫేమ్ కేటీఆర్కి ఇవ్వద్దు, వేరే ఏ పార్టీకి కూడా ఇవ్వద్దు. ప్రజలారా, నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు మనం కనుక అది ఇచ్చినామంటే అది ఇబ్బంది మనకు.
కనుక వీళ్ళకి ఎట్టి పరిస్థితులలో నేమ్ ఇవ్వద్దు. ఇదే మంత్రులు 4-5 ఉన్నారు కదా, ఈ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఇంకో 10 మంది 20 మంది ఉంటే కూడా ఉండని, ఏం కాదు. ఎవరెవరు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య మరి తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఇల్లు కూడా ఉంది ఇలా. సో ఏదేదైతే ఎఫ్టీఎల్ కింద ఉన్నాయో, ఎఫ్టీఎల్ కింద ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడగొట్టురు. ఈ పెద్ద వాళ్ళందరికీ కూడగొడితే నేను 50,000 ఇస్తా అంటే నేను 1,00,000 రూపాయలు ఇస్తా అంటున్నా. ఇదొకటే కాదు, ఇప్పుడు ఎఫ్టీఎల్ కింద వచ్చేటి ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమేమి ఉన్నాయో మరి అవన్నీ కూడా కూలగొట్టాలి. ప్రజలొక్కలే కాదు కదా నీళ్ళ కడ్డం, మరి భవనాలు కదా నీళ్ళ కడ్డం. భవనాలు పేదల భవనాలు అయితేనేమో నీళ్ళ కడ్డం అవుతాయి, పెద్దల భవనాలు అయితే నీళ్ళ కడ్డం రావా? అదేనా? ఇదొకటి. ఇంకో స్టెప్ చెప్తే, ఇప్పుడు పేదల భవనాలు అయితేనేమో నీళ్ళ కడ్డం, కానీ గవర్నమెంట్ ప్రభుత్వం లేకుంటే రోడ్లో బిల్డింగ్లు అయితే మాత్రం కావా? మరి ఉన్నాయి కదా. సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, ప్రజలారా వీళ్ళు మొత్తం దొంగలు. ఇటు ఈ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, హైకమాండ్, ఇంకా హైడ్రా, ఇవంతా దొంగల బండి. ఇదంతా వీళ్ళు మాట్లాడేటోళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, చూసారు కదా మీరు వీడియో. ఇప్పుడు ప్రభుత్వం లేనప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు. సేమ్ థింగ్ విత్ రేవంత్ రెడ్డి అండ్ కేటీఆర్. కనుక ప్రజలారా వీళ్ళిద్దరిని నమ్మొద్దు. మరి ఇద్దరిని నమ్మొద్దు అంటే ఏమైనా బీజేపీని పుసుకొని మీరు నమ్మేరు సుమా, అది చేయకుండా. అది ఎందుకంటే వాళ్ళు ఇట్నే ఉన్నారు. అందులో రఘునందన్ అంటాడు, ఆయన ఇంకా వకీల్ సాబ్ ఇల్లులు కూడా కొట్టుకు అనుకుంటూ పోతూ ఉంటాడు. మళ్ళీ అదే కిషన్ రెడ్డి ఏమో పేదల ఇల్లులు కొట్టుకుంటూ పోతుండ్రు, ఇది తప్పు అని చెప్తా ఉంటాడు. మళ్ళీ అదే రాజేందర్ గారు కూడా అది చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి స్టాండ్ లేదు, దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ స్టాండ్. ఓకే, సో అంటే ప్రజలారా నేను ఒకటే చెప్తున్నా, మనము ఎవరిని నమ్మాలి అనే కాన్సెప్ట్కి వస్తే అందరు కలిసి ఒక దగ్గరకు వచ్చి మీరే ఒక యూనియన్ ఫామ్ చేసుకొని హైకోర్టు దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు హైకోర్టు కొంత మాట్లాడింది, కొన్ని మంచిగానే మాట్లాడింది, వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, ఎవరైతే ఉన్నాయో అవన్నీ ప్రొటెక్ట్ చేయాలని చెప్పి ఉన్నాయి కొంత. దానికి విస్తృతమైన అధికారాలు మళ్ళీ వీళ్ళు ఇచ్చారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ విస్తృతమైన అధికారాలు ఇచ్చారు. ఎవరికి? హైడ్రాకి. దాన్ని ఇప్పుడు ఒక యాక్ట్ లాగా తయారు చేసేసి అది గవర్నర్ అప్రూవల్ కూడా అయిపోయింది ఇప్పుడు అది. సో అంటే ఏం చేస్తాం అనుకుంటారంటే, ఏమన్నా వేసుకు ఇదైతే కూడగొడతా అంటారు. ఇంకోటి కూడా చెప్తా, దీనికి 1,50,000 కోట్లంట. మూసీ ఏరియాలో దాన్ని కొంత క్లీన్ చేసేసి కొంత గ్రీనరీ పెంచి అవన్నీ చేయడానికి, దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి 1,50,000 కోట్లు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి అయినరు, ఒక క్వశ్చన్ అడుగుతా, ఎన్ని స్కూళ్ళకు టాయిలెట్లు కట్టించిండ్రో ఇప్పుడు చెప్పండి. ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎన్ని స్కూళ్ళకు టాయిలెట్లు కట్టించిండ్రు మీరు? ఎన్నోసార్లు న్యూస్ పేపర్లో ఇక్కడ మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రజలారా, మన అమ్మాయిలు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు బాత్రూమ్ సరిగ్గా ఉండవు స్కూళ్ళ దగ్గర, గవర్నమెంట్ స్కూల్స్ దగ్గర. కానీ అది మాట్లాడరు వీళ్ళు. స్కూళ్ళు తెప్పగూలి కింద దెబ్బలు కూడా తాకుతూ ఉన్నాయి పిల్లలకు చిన్నగా ఆడిడ. ఓకే, మరి స్కూళ్ళను బిల్డప్ చేస్తే నేను స్కూల్స్కు చేస్తా అనేది మాత్రం లేదు ఇక్కడ. అంటే ఏం చేస్తుండ్రు వీళ్ళు? జస్ట్ నామకే వాస్తే అనమాట. ఇదంతా ఏంటంటే డ్రామా లెక్కలు, ఏదో చేసేస్తున్నా అని చెప్పి ఏదో క్రియేట్ చేసి చూపించడు. మీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ అండ్ హూఎవర్ ఇట్ ఈజ్ ఒకటే, మీ ప్రభుత్వం తరఫున పిల్లలకు స్కూళ్ళు ఫస్ట్ కట్టించి, ఆ స్కూళ్ళలో టాయిలెట్లు ఫస్ట్ మెయింటైన్ చేయించి, యూనివర్సిటీలలో కూడా అసలు ఏమాత్రం హాస్టల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. ఉస్మానియా యూనివర్సిటీ ఒకప్పుడు ఎట్లుండండి, ఒక 25 ఏళ్ల కింద ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ వన్ ఆఫ్ ద టాప్ 10 యూనివర్సిటీస్లలో ఉండే. ఇవాళ ఎక్కడుందండి అది? అసలు చదువుకోవడానికి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి ఆ స్కూల్లో, ఆ యూనివర్సిటీలో? సో అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, హైడ్రా పేరు మీద కథలు పడకుండా రాజకీయవేత్తలు మీరంతా మొత్తం చెప్పేటి అన్ని దొంగ మాటలు నేను మీ అందరి. ఓకే, కనుక వీళ్ళకి ఎట్టి పరిస్థితులలో ప్రజలారా, వీళ్ళకి ఎవ్వరికి కూడా ఏ స్పేసు ఇవ్వకూడదు. వీళ్ళంతా అబద్ధాలు చెప్తారు. వీళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, పదవిలో లేనప్పుడు ఇంకో మాట చెప్తారు. కనుక మనం వీ హ్యావ్ టు డూ అవర్ ఓన్ డ్యూ డిలిజెన్స్. అంటే మనమే చూసుకోవాలి, మనకి ఏది కరెక్టో అది దానికి చేయండి. కోర్టులు ఉన్నాయి, కోర్టుల దగ్గరికి వెళ్ళండి. ఇంకా అంతగానం కాదు అంటే కరెక్ట్గా చెప్పాలంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళండి. ఇక రేవంత్ రెడ్డి తోటి వీళ్ళందరితో మీకు అప్పుడు అయితలేదు అని అనుకుంటే మల్లికార్జున ఖార్గే గారు ఉంటారు, లేకుంటే అక్కడ సోనియమ్మ ఉంటారు, ఆమె దగ్గరికి వెళ్ళండి, ఆపగలరు. వాళ్ళైతే ఆపుతలేదు ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ. వీళ్ళు ఏమాత్రం ప్రాపర్గా పాలసీస్ లేకుండా చేసే పనులన్నింటినీ వాళ్ళు ఆపుతారు. అందుకనే హైకమాండ్ అంటారు దాన్ని. అందుకనే దానికి కొంత రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీళ్ళని మాత్రం నమ్మకుండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్.